హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ఫిబ్రవరిలో అన్నదాత సుఖీభవ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే అన్నదాత సుఖీభవ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక ఎన్నికల హామీలపై ఏపీలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు సాగు ప్రోత్సాహం కింద 20,000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించింది. అర్హులు ఎంతమంది, ఎంత మొత్తంలో అందించాలి అన్న దానిపై అధ్యయనం పూర్తి చేసింది. దాంతో రైతులు నిధుల జమపై ఆశగా ఎదురుచూస్తున్నారు. అన్నదాత సుఖీభవ నిధుల సమీకరణలో ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పేరిట ఉన్న పథకం పోర్టల్ను అన్నదాత సుఖీభవగా మార్చింది. అప్పుడే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వెంటనే ఈ నగదు అందిస్తారని రైతులు ఆశించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా లేకుండా పోయింది. సంక్రాంతి నాటికి అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తారని అంతా భావించారు. కానీ అది కూడా జరగలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులు క్రమం తప్పకుండా విడుదలవుతున్నాయి. ఈ ఏడాదికి సంబంధించి మొదటి విడత 2,000 ఫిబ్రవరిలో అందించనుంది. అన్నదాత సుఖీభవకు సంబంధించి కూడా అప్పుడే నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అందుకు సంబంధించి నిధులు సమీకరణలో పడింది. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి నాటికి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఇప్పటికే జాబితా సిద్ధం చేసింది కూడా. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం విడుదల చేయనుంది. సచివాలయాల వారీగా జాబితాలను రూపొందించే పనిలో పడింది ప్రభుత్వం. విద్యా సంవత్సరం ప్రారంభంలో తల్లికి వందనం. మరోవైపు తల్లికి వందనం పథకానికి సైతం కూటమి ప్రభుత్వం నిధుల సమీకరణ మొదలుపెట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలని చూస్తుంది. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ పథకాన్ని దాదాపు 12,000 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేశారు.